ప్రభు పేరిట అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నేటి దిన ధ్యానము నిమిత్తము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలు, ప్రభు తన మాట దీవించిన కాక. ఇక్కడ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము. పిలుపు ఏంటి? ఉన్నతమైన పిలుపు. కొంచెం మీరు మాట్లాడితే నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, ఈ ఆలోచన చెప్పాలని. పిలుపు మామూలు కదా, మరి ఉన్నతమైన పిలుపు అంటే గట్టి గట్టి అంటే గట్టిగా పిలవడా అంటే చెవిటోళ్ళ గట్టిగా పిలవడానికి. చెవిటోడికైతే వినపడదు, గట్టిగా పిలుస్తాము. పిలుపు అంటే సాధారణంగా అందరినీ కూడా నమ్మని పిలువడు, కానీ ఉన్నత పిలుపు అని అంటే బెస్ట్ కాలం కదా, అంటే ప్రత్యేకంగా పిలువడు, పేరు పెట్టి పిలువడు. బాగా గ్రహించాలి. ఉన్నత పిలుపు అంటే నీవు వచ్చే వరకు పిలవడం అని నేను అనుకుంటాను. వాళ్ళల్లో మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాం, మోషే, జాషువా, భక్తులందరూ వరుసనే గ్రంథకర్తలందరూ వస్తారు. వీళ్ళందరికీ కూడా పిలువబడినప్పుడు వెంటనే ఆహా ఓహో అని వచ్చేసిన వాళ్ళు ఎవరు లేరు. మోషే కూడా చాలా తడబాటు చూపిస్తాడు, ఒప్పుకోడు. నేను చాలినవాడని కాదంటాడు, నీకు పనికొచ్చేవాడిని కాదంటాడు, చివరికి నాకు మాట్లాడుతూ కూడా రాదంటాడు. ఏది చెప్పినా సరే ఆ ఉన్నత పిలుపు అనేది ఆ వ్యక్తికి ఉంటే తప్పించుకోలేదు. అంటే తప్పించుకోలేనటువంటి పిలుపు ఉన్నత పిలుపు. బుద్ధి పిలవడం అన్నమాట, పేరు పెట్టి పిలవడం అంటాడు కదా యాకోబు, పేరు పెట్టి నన్ను పిలిచాం, పిలిచి బిరుదులు ఇచ్చావని అంటాడు. పేరు పెట్టి పిలువడం కాబట్టి ఉన్నత పిలుపు. ఈరోజు నా సందేశము పిలుపుకు కలుగు బహుమానం. ఈరోజు మన వాక్య హెడ్డింగ్ పిలుపునకు కలుగు బహుమానము. అయితే మీది జనరల్ కాలింగా, ఇండివిడ్యువల్ కాలింగా, ఇది తెలుసుకోవాల్సినటువంటి సత్యం. ఆయనకు అందరూ ప్రత్యేకమైన వారు, దేవునికి అందరూ ప్రత్యేకమైన వారు. అంటే ఒకరంటే ఇష్టము, ఒకరంటే అయిష్టము దేవునికి లేదు. అందుకనే ఆయన ప్రేమను అగాపే ప్రేమ అని అంటున్నారు. అంటే ఈ బదులు అంటే చెల్లించలేని, రుణము తీర్చుకోలేని ప్రేమ. కాబట్టి ఇక్కడ దేవుని పిలుపులో సర్వలోకం ఉంది, కానీ ఆయన పిలుపు నా జీవితంలో అతి శ్రేష్టమైనదని గ్రహించిన వాడే దానిని ఉన్నత పిలుపుగా ఎంచుతాడు. నా మాట అర్థమైందా? నిజంగా నన్ను పిలిచినప్పుడు నేను సాకులు చెప్పాను. ఏమైనా సాకులు చెప్పానంటే, నేను లేడీని. మొట్టమొదటిగా లేడీ ఎలా సేవ చేస్తుంది, లేడీ ఎలా ప్రసంగాలు చెప్పుద్ది, లేడీ ఎలా ఇంటింటికి తిరుగుద్ది, నామానికి అవమానం అని ఎన్నో వంకలు చెప్పాను. కానీ ఆయన ఉన్నతమైన పిలుపు నేను లోబడే వరకు కూడా నన్ను పిలుస్తూనే ఉంటుంది. నేను ఎన్నోసార్లు నన్ను వేరే ఊర్లు కూడా వెళ్ళమని చెప్పిన సేవకులు ఉన్నారు, కానీ ప్రభు చెప్పిన మాట మాత్రం మచిలీపట్నం అని. కానీ ఆయన ఉన్నతమైన పిలుపు ఉన్నతంగానే నిలబడుతుంది, అంటే స్థిరపరుచుద్ది అన్నమాట. ఆయన ఉన్నతమైన పిలుపు మనల్ని అలా నిలబెడుతుంది. మోషేని పిలిచినప్పుడు దేవుడు నిలబెట్టాడు. ఎవరి ఎదుట నుండి పారిపోయాడో అతని ఎదుట నిలబడి అతనికి సవాల్ విసిరించాడు కదా.
నువ్వు పంపించు అని ఆర్డర్ చేయించాడు. అంటే దేవుడు పిలిచిన వారిని ఏం చేస్తాడంటే ఘనపరుస్తాడనమాట. పిలిచిన వారిని ఘనపరుస్తాడు. ఇక్కడ నేను ఆ పిలుపు తగిన బహుమానము. అయితే అసలు ఈ పిలిచిన వారు ఏమి చేయవలసి ఉంది? ఎందుకు ఈ వ్యక్తిని పిలుస్తున్నాడు? చాలామంది భక్తులందరినీ మనం మొదటి నుంచి చూసుకుంటూ వస్తే ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దేవుడు నిలబెట్టాడు. అబ్రహామును పిలిచిన తర్వాత తన 15వ అధ్యాయంలో అంటాడు కదా, చదవండి ఆ మాటలు. అబ్రహాముకు దేవుని వాక్యము ప్రత్యక్షమే. చదవండి. నేను నీ కేడము నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అంతే నా మాటలు ఉన్నాయి అక్కడ. 15వ అధ్యాయం మొదటి మాట. అబ్రామ భయపడకుము, నేను నీకు కేడము నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. నీ బహుమానము అత్యధికము. ఆయన పిలిచినప్పుడు అబ్బాయి నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో నేను వారిని ఆశీర్వదిస్తా, నీ పేరును గొప్ప చేస్తా, నీ ఊరును గొప్ప చేస్తా, నీ సంతానాన్ని గొప్ప చేస్తా, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తా, ఎన్నో వాగ్దానాలు చేశారు. కొంత గ్యాప్ తర్వాత మరలా ఆయనకి ప్రత్యక్షమై ఏమంటున్నాడంటే నీ బహుమానము అత్యధికము. బహుమానం అంటారు పిల్లలు దేవుడిచ్చు బహుమానం. చూసారా? మరలా ఏం చేస్తున్నాడు? ఆకాశ నక్షత్రాలు అన్నాడు కదా, అంతకంటే ఇంకా ఎక్కువే ఉంటాయి, కౌంట్ చేయలేనివి. కానీ మరొక్కసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఏమనుకుంటున్నావో ఏంటో, నీకేం అర్థమైందో ఏంటో అనుకున్నా, నేను నీ యొక్క సంతానాన్ని నేనేం చేస్తానంటే అత్యధికము చేస్తాను. నీకు ఇచ్చినటువంటి బహుమానాన్ని నేను అత్యధికము చేస్తాను. ఇంతకంటే సంతోషంగా ఉంటుందండి. ఇంతకంటే ప్రామిస్ ఏం కావాలి? ఇంతకంటే హ్యాపీ ఏం కావాలి? గుండె నిండిపోయింది. శారద గారు మనం వెలిగిపోతుంది కదా, ఇన్ని 100 బల్బ్ పెట్టి 1000 క్యాండిల్ బల్బ్ పెట్టినంత వెలిగిపోతుంది. ఎందుకంటే బిడ్డలు ఆ విధంగా అభివృద్ధిలోకి వచ్చినప్పుడు ఇంక దాని ఉద్యోగం రాలా, స్టడీ మాత్రమే పూర్తయింది. ఉద్యోగం వస్తే టీచర్ అని మనం చూడలేము. అంటే ఆ విధంగా ఎందుకు అని అంటే దేవుడు మన ముందు మన గర్భాన్ని పుట్టిన వాళ్ళని ఆ విధంగా ఫ్లష్ చేయటం అంటారు కదా, ఆశీర్వదించడం, అంత బాగా వృద్ధి చేయడం, చిగురింప చేయడం, ఫలింప చేయడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు అంతకంటే సంతోషం లేదు. దేవుడు చెప్పింది కూడా అంతే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి. కాబట్టి అబ్రహాముతో ఆ మాట అంటున్నాడు, నీ బహుమానము అత్యధికము ఉంది. ఎందుకంటే పిలిచిన పిలుపుకు లోబడినప్పుడు మన బహుమానము అత్యధికమవుతుంది. ఎందుకనంటే పిలిచిన పిలుపుకు లోబడడం అంటే ప్రతిదీ ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటాం. ఆయన చెప్పిన కొన్నిసార్లు వీలు కుదరని పరిస్థితులు ఉంటాయి. వీలు కుదిరిన పరిస్థితుల్లో కూడా దేవుని పిలుపును ప్రక్కన పెట్టి మనుషుల మన్ననల కోసం, మనుషుల పొగడతల కోసం చేసినప్పుడు అప్పుడు మన బహుమానం అత్యధికం కాదు. మన బహుమానానికి మనమే ఏం తెచ్చి పెడుతున్నామంటే కీడు తెచ్చి పెడతాం. ఇది ఎవరికి అర్థం కాదు. అంటే ఆయన పిలుపుకి బహుమానం అని ఎందుకంటున్నాడంటే పిలుపుకి ఎవరు లోబడతారు. దీన్ని బాగా అర్థం కావాలంటే కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి కొరింథీ 9వ అధ్యాయము 9వ అధ్యాయంలో చూస్తున్నాను. పరిగెత్తువాడు పందెపు రంగమందు పరిగెత్తువాడు 24 నుంచి పందెపు రంగమందు పరిగెత్తువాడు పరిగెత్తుడు కానీ ఒక్కడే బహుమానము పొందింది మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో ఎదుగుగా ఉంటుంది. వాడు క్షేమము కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయ కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము.
కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. నేను గురి చూడక పరిగెత్తువాడను కాను. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ లోకరీత్యా ఏ రంగంలోనైనా పరిగెత్తే వాటికి ఆటంకం ఉంటుంది. ఎందుకనంటే పరిగెత్తేవాడు ఖచ్చితంగా ట్రోఫీ పొందుతాడు, పరిగెత్తేవాడు ఖచ్చితంగా కప్పును తీసుకొస్తాడు, అంటే బహుమానం పొందుతాడు. ఇప్పుడు మనం ఫుట్బాల్ చూస్తాము, అక్కడ నెట్లోకి బాల్ వేయాలి, బాల్తో కొట్టాలి. అక్కడ ఎవరు ఉంటారండి? గోల్ కీపర్ ఉంటాడు. వెళ్ళనిస్తాడా? క్రికెట్ ఉంది, వెనక ఎవరు ఉంటారండి? వికెట్స్ వెనక ఎవరు ఉంటారు? కీపర్ ఉంటాడు. ఎందుకు? బాల్ని రన్కి వెళ్ళనీయకుండా అడ్డుకుంటాడు. అంటే పరిగెత్తే ప్రతి వాడికి కూడా ఖచ్చితంగా అడ్డంకి ఉంది, అవునా? ఇప్పుడు ప్రయాసపడాలంటే నేను అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళ సాధన చూస్తూ ఉంటాను. నేను ఫోన్లో చూసేది ఎక్కువగా ప్రజలు కష్టపడటం చూస్తాను. సైనికులకి ఎలా ట్రైనింగ్, పోలీసులకి ఎలాంటి ట్రైనింగ్, అలాగనే మరి వాళ్ళు సినిమా వాళ్ళు కాదో నాకు పెద్ద తెలీదు, వాళ్ళు ఎంత కష్టపడుతూ ఎక్సర్సైజులు చేస్తారు, యోగా చేస్తారు, రన్నింగ్ చేస్తారు, అబ్బాయిలు అమ్మాయిలు. ఈరోజు ఎక్కువగా శరీరం మీద కాన్సన్ట్రేషన్, అంటే లోకంలో స్టార్స్ అని పిలువబడాలనేటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పరుగు పందెంలో పోరాడుతూనే ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు గుర్తించబడడం కొరకు, వాళ్ళని ఎన్నిక చేయడం కొరకు, మొదటిగా వాళ్ళ పిలుపు కొరకు. యాక్ట్రెస్ ఏమి, ఆటగాళ్ళేమి, ఎవరైనా సరే స్టార్స్గా పిలువబడే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సాధన ఎంతో ముఖ్యమైనది. పిటి ఉషాని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఆమె ఇసుకలో ఆమె కాళ్ళకి, 2 కాళ్ళకి 20 కేజీల ఇసుక మూటలు కట్టి కాళ్ళకి చెప్పులు లేకుండా పరుగు పెట్టమని వాళ్ళ నాయకుడు చెప్పినప్పుడు స్టార్టింగ్లో ఆవిడ కూడా పారిపోవాలనుకుంది. ఆమె రాను తన గోల్ ఒకటి పెట్టుకుంది. ఏంటది? నేను ఏమైనా సరే ఒలింపిక్స్కి వెళ్ళి పథకం గోల్డ్ మెడల్ సాధించాలని. ఆ సాధనే, ఆ గోలే మనకి సాధనలో ముందుకు నడిపించింది. అంటే ఇక్కడ అంటున్నాడు పరిగెత్తువాడు ప్రయాసపడాల్సి ఉంటుంది. పరిగెత్తేవాడికి ఒకడికే బహుమానం దొరుకుతుంది, కానీ ప్రతి వాడు కూడా ప్రయాసపడుతూ ఉంటాడు. ప్రయాసపడిన ప్రతి వాడికి కూడా కొంత మనీ అయితే ఇచ్చి పంపించవచ్చు. ఎందుకంటే క్రికెట్ గురించి అయితే నాకు బాగా తెలుసు. 11 మంది ఆడతారు, వాళ్ళల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఒక్కడే ఉంటాడు. వాడికి ఇంకా ఎక్స్ట్రా బహుమానాలు ఇస్తారు. కానీ ఈ 10 మందితో పాటు ఈ 11వ వాడికి కూడా ప్రైజ్ మనీ ఉంటుంది. వాళ్ళు ఇంత అని మాట్లాడుకుని ఆ మ్యాచ్ ఆడతారు. వసతి అంటే పరిగెత్తే ప్రతి వాడికి కూడా ఫలితం అనేది వస్తుంది. అది ఏ రకమైన ఫలితమైనది, కానీ గురి చేరినోడికి మాత్రమే, అంటే జయించిన వాడికి మాత్రమే బహుమానం వస్తుంది, పేరు వస్తుంది, ప్రతిష్ట వస్తుంది, ఛాన్సెస్ వస్తాయి. మళ్ళీ ఆటకి కూడా మొట్టమొదటి వ్యక్తి వీడే ఉంటాడు. అంటే ఎన్ని బహుమానాలు, ఎన్ని రకాలైనటువంటివి అతడు పొందుకుంటున్నాడో మనం ఇక్కడ ఆలోచన చేయొచ్చు. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, అబ్బాయి అందరూ పరిగెడతారు, కానీ బహుమానం పొందేవాడు మాత్రం ఒక్కడే. అది నీకు తెలీదా? మరియు 100 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండాలి. ఈ లోకరీత్యా ఈ కష్టపడే వాళ్ళందరూ కూడా వాళ్ళకిచ్చే గోల్డ్ మెడల్స్ అని చెప్పబడేవి నిజంగా గోల్డ్ కాదు. వాళ్ళకిచ్చే కప్పులు గోల్డ్ కప్పులు కాదు, అవన్నీ కూడా క్షయమైపోతాయి. కానీ మన ప్రభువులో పోరాడి
గెలిచిన వాడికి దేవుడిచ్చేటువంటి ఆ కిరీటం అంట అది అక్షయమైనదంట. అక్షయమైనది. అది ఎప్పుడూ కూడా అది బంగారం కానిది కాదు, బంగారం అని పిలువబడేది కాదు. ఇక దీనికి అసలు ఒక ఎండింగ్ లేదు. ఇక అది ఎప్పుడు కూడా మన తల మీద అది అపరంజి కిరీటం అంటాం కదా, ఈ తల మీద నువ్వు అపరంజి కిరీటం నుంచి ఆయుష్యం అని అతడు వరమడిగా నువ్వు ఆయుష్ ఇచ్చావు అంటే దేవుడు అలాంటి నిత్య జీవము అక్షయ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. మన పుట్టినరోజు నాడు ప్రతి పుట్టిన నాడు ఏమని ప్రార్థన చేస్తామంటే సంవత్సరం అనే దయా కిరీటము. ఇది ఆ కిరీటం కాదు, ఆ సంవత్సరానికి ఆ కిరీటం. మళ్ళీ పుట్టినరోజు వచ్చిందంటే మళ్ళీ అదే ప్రార్థన చేస్తాం. కానీ ఇది ఆ కిరీటం కాదు, అక్షయ కిరీటం. కాబట్టి పందెము రంగంలో పోరాడేటువంటి వాడు బహుమానం పొందటానికి ప్రయాసపడాలి. నేను ఇక్కడ 2-3 మాటలు నాకు ప్రేరేపణ కలిగినప్పుడు వీటిలో నుంచి రాసుకున్నాను. ఒకటి, పిలుపులో ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తాడంటే పరిగెడతాడు. ఆ పిలుపు నీకుంటే, పిలుపును గౌరవిస్తే, ఈ మాట బాగా అండర్లైన్ చేయండి, ఆ పిలుపు నీకుంటే, ఆ పిలుపును నువ్వు గౌరవిస్తే ఏం చేస్తావండి? ప్రయాసపడతావు, పరుగు పెడతావు. పరుగు అనేది ప్రయాసతో కూడింది. నాతో నిన్న తేజ నేను రేపు చర్చికి రాలేను అని అన్నాడు. తనకు కుదరలేదు. కానీ తన ప్రయాస నిద్రపోనిలేదు. హాఫ్ డే లీవ్ పెట్టి వచ్చాడండి. ఎవరు ప్రయాసపడతారు చెప్పండి? పక్క ఊళ్ళో ఫంక్షన్ అంటే 10ంటికి బయలుదేరి వెళ్ళొచ్చు. కానీ వీళ్ళు ఇక్కడ చర్చి సగమన్నా వెళ్దాము అనే జ్ఞానం ఉండదు, కొంతమందికి ఉండదు. కారణం ఏంటి అని అంటే ఆ ప్రయాసపడడానికి ఇష్టపడడం. ఆ పిలుపు నిజంగా దేవుని పిలుపు నీకుంటే ఖచ్చితంగా నువ్వు ప్రయాసపడాలి. అదే పరుగు, దేవుని కొరకు పరుగు. జయపాల్ గారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఆయన మంచి యవ్వన కాలంలో 200 అరటి చెట్లు, కొబ్బరి చెట్లని గోతులు తీసి నాటమనేవాళ్ళు. మంచి సేవలోకి ప్రారంభంలో ఆయన ఎంతో ప్రయాసపడ్డారు. కాబట్టి ఈరోజు ఆయన తల కూడా పండలేదండి. చిన్న పిల్లల తలలు నల్లగా పండిపోతున్నాయి, కానీ ఆయన తల చూడండి నల్లగా ఉంటుంది. ఏంటో తెలుసా, ఆయన ముఖం చూసినా సరే వృద్ధాప్యం ఉందండి. ఆయనలో వృద్ధాప్యం కనబడదు. ఎందుకంటే ఆయన దేవుని కొరకు పరిగెత్తే వ్యక్తి. ఎవరిని కూడా కోప్పట్టం కానీ, ఎవరిని కూడా హాని చేయటం కానీ ఆయనకు తెలియదండి. ఆ వ్యక్తి, ఆ కుమారుడు ఆయన మాట వినలేదనుకో గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఏడుస్తారండి. అంతేగాని నీ బ్రతికిది అని మాత్రం ఆయన ఖండించాలి. ఎందుకంటే నేను ఖండిస్తే విరోధాలు పెరుగుతాయి, దేవుడికి అప్పగిస్తే ఆయన పరిస్థితులు చక్కబెడతాయి. అంత జ్ఞానం అండి. చూసారా, దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తికి దీర్ఘాయుష్ ఉంటుందండి. చాలా పెద్దోళ్ళు 3 కొడుకులు పనిచేస్తున్నారు. 3 కొడుకులు, 3 కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ సేవలోనే ఉన్నారు. ఎందుకంటే దేవుని కొరకు ఆయన ఈ యవ్వన కాలం నుండి కూడా పరిగెత్తినటువంటి వ్యక్తి. నిజంగా నీకు దేవుని పిలుపు అనేది ఉంటే, అంటే నిన్ను అభిషక్తులు రా చర్చకని పిలవటం కాదు, పర్సనల్గా దేవుడు నీతో మాట్లాడే అనుభవము అని నేను జ్ఞాపకం చేసుకున్నాను. ప్రతిరోజు నిన్ను తట్టే అనుభవము ఎప్పుడు అంటే నువ్వు తడుతూ ఉంటే ఆయన తడతాడు. వాక్యం అదే చెప్తాను. నేను ప్రేమిస్తే, నేను ప్రేమించిన నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తాను, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను. కాబట్టి ఆయన మనల్ని తడుతూ ఉన్నప్పుడు మనము ప్రయాసపడతాం, పరిగెడతాం. పరిగెత్తే ప్రతి వాడు కూడా పోరాటం చేస్తాడు. ఇందాక మీరు అన్నారు కదా,
శుక్రవారం, శనివారం, ఆదివారాలు మనకి చాలా ప్రత్యేకమైన దినాలు. ఈ దినాలలో ఎవరు వచ్చినా సరే నాకు కూడా చాలా చిరాకు వచ్చింది. ప్రతిమ ముందు 3 రోజులు కూడా అందరూ ఉండాలనిపిస్తుంది. ఆ చివరి 3 రోజులు మాత్రం ఒక్కరు కూడా ఉండకూడదు అనిపిస్తుంది. ఎందుకు అనంటే అది మన ప్రభువుకి మనం ఇచ్చేటువంటి శుభదినాలు. శుక్రవారం అనేది ప్రతిష్ఠిత దినం మనకి, మన ప్రభువును కలుసుకునే దినం, వారంలో మధ్యలో మనల్ని ఆయన చూసే దినం. కాబట్టి నువ్వు ప్రయాసపడడం అంటే అదేనండి. దేన్నైనా జయించి రావడం ప్రయాసపడదు, ఏ పరిస్థితినైనా అడ్డగించి రావడం ప్రయాసపడదు, ఏ పరిస్థితినైనా అధిగమించి రావడం ప్రయాసపడదు, ఏ పరిస్థితినైనా సరిచేసి రావడం ప్రయాసపడదు. ఆరోగ్యాన్ని కూడా కొన్నిసార్లు బెడ్ మీద నుంచి లెగలేము, పోరాడాలండి ముందే. రేపు లెగలేమనుకున్నప్పుడు ఈ రాత్రే కుస్తీ పట్లు పట్టాలండి శత్రువుతో. శరీరాన్ని వశపరుచుకున్నవాడు శత్రువు. వాడితో ఏం చేయాలంటే పట్లు పట్టాలి. ఎవరు పట్టలేదా బైబిల్లో? పట్టారా? ఏమండి పట్టారా? ఎవరితో పట్టారు? సైతాన్తో కాదు, దేవునితోనూ మనుషులతోనూ నీవు పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలే. నువ్వు ఆశీర్వదించబడిన వాడయ్యా. మోసం నుండి ప్రమోషన్. ప్రయాస అనేది పరిస్థితి నుండి ప్రమోట్ చేసేదండి. ఉన్న పరిస్థితి నుంచి అర్థం చేసుకోవాలి. ఉన్న పరిస్థితి నుంచి ప్రమోషన్ లిస్టులోకి తీసుకొని పోయేది ప్రయాస. లేదా పోరాడడం, లేదా అధిగమించడం, లేదా జయించడం, లేదా యుద్ధం చేయటం, ఇవన్నీ పర్యాయ పదాలు. ప్రయాసపడాలి. ఆయన పిలుపు నిజంగా నీకుంటే ఏ పరిస్థితి నీకు అడ్డంకి రాదు. నీ ఇంట్లో పెళ్ళైనా సైలెంట్గా వచ్చేస్తా. ఇది నిజం. నేను కొన్ని వదిలేసుకుంటానండి, సొంతోళ్ళు ఏమన్నా అనుకోనివ్వండి. నా ప్రభు దగ్గరికి వచ్చి మరలా వాళ్ళు తోసేయచ్చు, వాళ్ళ వల్ల నాకు ప్రయోజనం లేదు. సొంతోళ్ళు రక్త సంబంధులుగా తోసేస్తా. శుక్రవారాలు కానీ ఆదివారాలు కానీ ఒకసారి వెళ్ళానండి. అది ఇక మ్యారేజ్ తప్పదు అని వెళ్ళాను. ఒక్క బోర్లుగా పడిపోయానండి. నా నోట్లోకి తీసుకెళ్ళిపోయింది. అప్పటి నుంచి 15 రోజులు కోలుకోలేదండి. ఆ శుక్రవారం అక్కడ ఫోన్ చేసిన కారణం 15 రోజులు ఎంత నరకం అనుభవించాను. ప్రతిష్ఠిత దినం అనుభవించినప్పుడు శిక్ష తప్పదు. ఇది కరెక్టే ప్రభువా అని అడిగేనే కానీ ఇది ఎప్పుడూ కూడా ఆ శిక్ష నుంచి తప్పించని అడగలు. అన్నీ బోధించే నేనే బోధన నుండి తొలగిపోయినప్పుడు ఈ శిక్ష నాకు కరెక్టే. కొన్నిసార్లు సాటర్డే వదిలేయడానికి, ఫ్రైడే వదిలేయడానికి, సండే వదిలేయడానికి ధైర్యం కావాలండి. నిజంగా ఆ పిలుపు నీకు లేకే ఎగ్గొట్టే ప్రతి ఒక్కరికి కూడా ఆ ఉన్నతమైన పిలుపు లేకే ధైర్యంగా దాన్ని పాడు చేస్తున్నారు. కొన్నిసార్లు నిజంగా లెగలేని పరిస్థితి వస్తుంది, వాస్తవంగా కదలేని పరిస్థితి వస్తుంది. పరిస్థితులు ప్రతికూలత కూడా శరీరంలో కలుగుతుంది. అప్పుడు వచ్చి మీరు కూర్చుని పడి ఏడుపు అని నేను చెప్పను. నీ హృదయం తెలుసు, నీ హృదయంలో ఉన్న ఆశ తెలుసు. కానీ అది ఇదని మొదలు పెట్టుకుని సండే కొట్టేవా నీకు పిలుపులో ఉన్న రహస్యం గ్రహించుకోలేదు అనేది నీవు అర్థం చేసుకో. ఆ పిలుపులో ఉన్న రహస్యం అర్థం చేసుకో. రెండోది ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మితముగా ఉండు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మితము అని అంటే నువ్వు కంట్రోల్లో ఉండు. అంతేనా? తప్పు చెప్పాను. నీకు ఒక హద్దు ఉంది. నువ్వు ఆ పిలుపులో ఉన్నవాడివి కాబట్టి నీకు ఒక ఆకారం నువ్వు వేసుకోవాలి. మితము, లిమిట్. నీ లిమిట్స్ నువ్వు దాటకూడదు. దేవుడు నిలబడినప్పుడు ఇక్కడ దేవుడు నీ ఫంక్షన్ ఉందనుకోండి, నీ ప్రయారిటీ నువ్వు ఎందుకంటే పిలుపులో ఉన్నావు, ఉన్నతమైన పిలుపులో ఉన్నావు, అక్షయ కిరీటము పొందుకునే పిలుపులో ఉన్నావు, వాడబారని మహిమ కిరీటం పొందుకునే
ఆ పరిస్థితుల గుండా ప్రభు నిన్ను నడిపించాలని కోరి నువ్వు వచ్చే వరకు పిలిచాడు. నువ్వు వచ్చే వరకు పిలిచాడు. కానీ ఈరోజు ఆ లిమిట్లను దాటేయటం, నీ హద్దును దాటేయటం అనేది ఎంతవరకు న్యాయం? ఎంతవరకు న్యాయం? ప్రతి విశ్వాసికి చుట్టూరు కూడా ప్రాకారం ఉండాలండి. అవతల నాన్న నుంచున్నా, అవతల కొడుకు నుంచున్నా బలాదూర్, అన్నింటినీ మించిన వాడే దేవాతి దేవుడు. మీ అయ్య నిన్ను పరలోకం తీసుకొని పోలేడు, ఆయన పోవటమే కష్టం. నీ తల్లి నిన్ను పరలోకం తీసుకొని పోలేదు, నీ భార్య నిన్ను తీసుకొని పోలేదు. కానీ ప్రభువు ఈ లోకరీత్యా అన్ని పరిస్థితులను మనకు అవకాశం ఇస్తూ, మన ప్రార్థన ఆలకిస్తూ, మనకు అనుకూలతనిచ్చి నిలబెడుతూ, మనను గొప్ప చేస్తూ. ఏమండి, గొప్ప చేయకపోతే మనం నిజంగా మాట్లాడగలుగుతామండి? నలుగురిలో మాట్లాడలేము. మన పరిస్థితులన్నీ మేము ఆయన హద్దు ప్రక్కన పెట్టి మన దగ్గరకు వస్తుంటే నువ్వు హద్దు పెట్టుకోకుండా ఉండడం ఇది న్యాయము కాదు అని రోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను చెప్పేది వాస్తవం అని నమ్ముతావా? వాస్తవం అండి. మానవునికి, ఆయన పిలుపులో ఉన్నవాడికి ఖచ్చితంగా హద్దు ఉండాలి. నువ్వు నిర్మించుకోవాలి. అవతల ఎవ్వరున్నా సరే, అంటే నాకు అందరూ పోయారని చెప్పట్లేదండి. అలాంటి పరిస్థితులు ఉన్నా నేను కేర్నాటి చెప్తున్నా కదా, నా కొడుకు నించోబెట్టినా సరే దేవుడు ప్రక్కన ఉండి ఆడితో మాట్లాడుతుంటే మాట్లాడినాడు. అసలు దేవునికి అనుకూలమైన కార్యం వాడు చేయలేదు కాబట్టి చాలా మాట్లాడలేదండి. ఇప్పుడు కూడా హృదయపూర్వకమైన ప్రేమ లేదు. నిజం. ఇప్పుడు కూడా క్షమించలేరా మీరు అని అంటారా? నా దేవునికి విరోధమైంది ఏది కూడా నాకు ఏకమైంది కాదు. నా దేవునికి ఏది ఇష్టమో అదే నా ఇష్టం. ఎందుకంటే ఎన్నిక లేని నన్ను పిలిచాడు దేవుడు. ఎన్నిక లేని నన్ను పిలిచాడు దేవుడు. మీరందరూ ఎన్నిక కలిగిన వల్ల ఎవ్వరమైనా సరే మన బ్రతుకులు జ్ఞాపకం చేసుకుంటే, మన స్థితిగతులు జ్ఞాపకం చేసుకుంటే, పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకుంటే, పాత బ్రతుకును జ్ఞాపకం చేసుకుంటే, రోత బ్రతుకును జ్ఞాపకం చేసుకుంటే అసహ్యం పుడుతుందండి. అసహ్యం పుడుతుందండి. స్నేహితులు బొట్టు పెట్టుకున్నానండి. డిగ్రీ చదివేటప్పుడు క్లాసు మొత్తానికి ఒకే క్రిస్టియన్, బీసీసీ ఒక్కదాన్ని. నాకు ఇద్దరే, క్లాస్కే 3 ఆడపిల్లలు. ఒక అమ్మాయి రాజులు, ఒక అమ్మాయి కాపులు. ఈ ముగ్గురమే కాబట్టి ఎక్కడున్నా ముగ్గురమే ఉండేవాళ్ళు. కానీ వీళ్ళిద్దరు అనేవాళ్ళు ఏదన్నా బయటికి టెంపుల్స్కి వెళ్ళాలి అన్నప్పుడు బొట్టు పెట్టుకుంటేనే వాళ్ళ చేతులు ఏదో కోస్తారు, ఏదో అడుగుతారులేండి, అవన్నీ మనకు ఉండవు కాబట్టి. అక్కడ కూడా రిజెక్ట్ అయ్యాను, వాటిని చూసి భయపడ్డాను కూడా. చెప్తున్నానండి, ఒకప్పుడు ఆ పిలుపులో ఉన్నటువంటి ఘనత నాకు తెలియదు, ఆ పిలుపులో ఉన్న మర్మము నాకు తెలియదు. నేను క్రైస్తవుడిగా పుట్టడము నేను పేరుకి అనుకున్నాను, కానీ క్రైస్తవుడు ఎంత ఉన్నతమైన వాడో, ఎంత ప్రత్యేకమైన వాడో, ఎంత ఘనమైన వాడో, ఎంత దేవుని పోలి నడుచుకోవాలనేటువంటిది తెలియనప్పుడు మోసపోయాం. కానీ ఈరోజు అంత తెలిసిన మనము తెలియజేస్తున్న దేవునిని ఘనపరచలేనప్పుడు బహుమానం ఎలా తీసుకుంటామండి? పిల్లలేని బహుమానం, దేవుడిచ్చే బహుమానం ఇద్దాం. ఏమండి, దేవుడిచ్చే బహుమానం కంటే ఈ బిడ్డలు మన దగ్గర ఉంటారండి, అసలు మన మాట వింటారండి. వాళ్ళు ఏం చెప్తే అదే మనం వినాలా. ఎందుకంటే 50 సంవత్సరాలు దాటిందంటే వాళ్ళే రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. ఎలా అంటే నీకేమీ తెలీదు, మాకంతా తెలుసు. నిజం, నేను చెప్పేది నిజమండి. ప్రతి ఇంట్లో ఇది ఉంటుంది, ప్రతి ఇంట్లో ఉంటుంది. కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లేదు.
వృద్ధుల కంట ప్రత్యేకమైన జ్ఞానం ఉంటుందండి. కీర్తనాకారుడు అంటాడు 119వ కీర్తనలో, వృద్ధులకి ప్రత్యేకమైన జ్ఞానం ఉంది. వాళ్ళ అనుభవాలు, వాళ్ళు తిన్న దెబ్బలు, వాళ్ళకున్న అనుభవాలన్నీ పాఠాలే నేర్చుకున్న తర్వాత వాళ్ళకి జ్ఞానం వృద్ధి అవుతుంది. కాబట్టి ఆయన పిలుపుకి నిజముగా నువ్వు ఉంటే మితముగా ఉంటావు. ఇది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవుడికి లిమిట్ చాలా ఇంపార్టెంట్. ఫోన్ నీ చేతిలో ఉండొచ్చు, పాప ప్రపంచకమంతా నీ చేతిలో ఉండొచ్చు. బీ లిమిట్, బీ లిమిట్. నీ కళ్ళ ముందుకు వస్తాయి, అసహ్యకరమైనవి వస్తాయి, నిన్ను మోసం చేసేవి వస్తాయి, నీ వేలు కదపనివి వస్తాయి. కానీ నీ మనసును నిలిపై వచ్చినాను. నీకేం కావాలంటే మితము. నీ హద్దు కావాలి, హద్దు మీరకూడదు. హద్దు మీరితే నువ్వు క్రైస్తవుడు కాదు. ఏది చూడడానికి నీ కన్నులతో నిబంధన చేయాలి. యోగు భక్తుడు చక్కని మాట అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేశాను, కన్యకను చూడాలని. డేంజరస్, డేంజరస్. వాస్తవంగా జీవితంలో నువ్వు డేంజరస్సే, వాస్తవంగా ఫోన్లో కూడా అంటే డేంజరస్. వాళ్ళ పాటలు, వాళ్ళ మాటలు, వాళ్ళ యాక్షన్ తిప్పేస్తాయండి, తిప్పేస్తాయి మోసం. అందుకనే ఉన్నత పిలుపుకు ఉన్నటువంటి బహుమానము కొరకు పౌలు అంటాడు, చక్కటి మాట అంటాడు చూడండి, ఆ జీవ కిరీటం పొందుకున్నాడు. 2వ తిమోతికి రాస్తూ చూడండి, 2వ తిమోతి 4:7 చూడండి. మంచి పోరాటము పోరాడి మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఏమండి? నీతి కిరీటం. అంటే నీతిమంతుడనేనా? నీతిమంతుడనేనా కాదా? మరి మంచి పోరాటం పోరాడతారా? దేనికి ప్రయాస? కొన్నిసార్లు ఇంట్లో ఒక వద్దంటారు, ఒకరు కావాలంటారు. ఆ విధమైన పోరాటాలు కూడా ఉంటాయి, ఉండవా? మనమేం కావాలంటాము, ఇంట్లో వాళ్ళు వద్దంటారు. పిచ్చి పిచ్చి పోరాటాలు పోరాడమని కాదు. ఈ భక్తుడు అంటున్నాడు మంచి పోరాటం. మంచికి మారు పేరు మన ప్రభువే. మంచి అని చెప్పాలి అని అంటే మన ప్రభువుకు మించిన మంచి లేనే లేదు. అందుకని ఈ భక్తుడు అంటున్నాడు మంచి పోరాటము పోరాడుతుంది, పరుగు కడముట్టించింది, గురి చేరుకున్నాము, విశ్వాసం కాపాడుతుంది. ఈ యొక్క పిలుపులో, ఈ పిలుపుకి కావలసింది ఏంటంటే విశ్వాసం కాపాడుకోవటం కోసం. ఇవన్నీ ఎందుకొరకు అని అంటే నిన్న చెప్పిన రీతిగా పరిగెత్తాలా, ప్రయాసపడాలా, గురి వద్దకే వెళ్ళాలా, తప్పకుండా ఏమన్నారు లిమిట్ కలిగి ఉండాలి, మితముగా ఉండాలా అని ఎందుకొరకు అని అంటే ఈ ప్రయాసంతో దేని కొరకు అంటే విశ్వాసాన్ని కాపాడుకోవడానికి. విశ్వాసం కాపాడుకోవడానికి ఈ హద్దులు. విశ్వాసం కాపాడుకోవడం ప్రయాసతో కూడింది, విశ్వాసం కాపాడుకోవటం భారంతో కూడింది, విశ్వాసం కాపాడుకోవటం చాలా కష్టమైంది. భక్తిహీనులు ఉన్నప్పుడు విశ్వాసపు మాటలు మాట్లాడతాము. ఒకవేళ తెలిసి తెలియక అజ్ఞానంతో మాట్లాడిన ఒక్క కాటికి చెప్పు దెబ్బలు వస్తాయి. అందరూ కలిపి మనకి ఏం చేస్తారండి, ఏం గడ్డి కిరీటం పెడతారు. మళ్ళీ మన మాటలు ఎప్పుడు తర్వాత బాధపడతాం. ఎప్పుడైనా సరే మనిషి బాధపడేది ఎప్పుడు అని అంటే తను లాస్ అయిన తర్వాత, తను పోగొట్టుకున్న తర్వాత. కొంతసేపు ఫోన్ చూసేసిన తర్వాత కూడా నాది నేను చెప్తున్నాను, నేను చూసే మరీ పనిమాలని చూడను. కానీ ఈ రాజకీయాలు అప్పుడప్పుడు, ఈ కష్టపడటం, ఎక్కువగా ట్రైనింగ్స్లో ఉండడం, ఈ ఆటగాళ్ళు ఎక్కువగా సాధనలో ఇలాంటివి ఎక్కువ చూస్తాను. అంటే వాళ్ళ కష్టం, వాళ్ళ చెమట, వాళ్ళ ఆహారం అవన్నీ చూస్తుంటాను. చూసిన తర్వాత అనిపిస్తుంది ఇంటికి దేనికి వచ్చింది, ఇంతసేపు చూశాను, ఏమొచ్చింది నాకు, దేనికి వచ్చింది ఇది,
అర్థంగా టైం వేస్ట్ చేసుకోవాలా? ఇప్పుడేం చేస్తున్నాను, అది గంట చూడు 2 గంటలు చూసినప్పుడేమీ నాకు అర్థం కాదు. మీకు కూడా అంతే అర్థం కాదు. అది లాస్ అయిన తర్వాత, టైం పోగొట్టుకున్న తర్వాత అప్పుడు కళ్ళు మంటలు వస్తుంది, అప్పుడు బుద్ధి వస్తుంది. అందరంతే. మీరు గొప్పవాళ్ళని నేను చెప్పట్లేదు, మీరు మాకంటే మేధావు. జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే లాస్ కాకూడదని భక్తుడు అంటున్నాడు. విశ్వాసం కాపాడుకోవడానికి ఆ ఉన్నత పిలుపు ఎందుకొరకు అని అంటే, ఒక విధంగా చెప్పాలంటే ఈక్వల్ పెడితే విశ్వాసం కాపాడుకోవడానికి మ్యాచ్ చేస్తే, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అంటే, ఉన్నత పిలుపు ఎవరి కొరకు అని అంటే విశ్వాసం కాపాడుకునేవారు. విశ్వాసం కాపాడుకునేవారే ఈ విధముగా ప్రయాసపడతారు అని చెప్తున్నారు. తిమోతికి రాస్తూ 1 తిమోతి 6వ అధ్యాయము 12వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడ్డావు. చాలా చూసారా, మంచి పోరాటం. ఇందాక ఒకవేళ నేనే పోరాటం చేశాను అంటున్నాడు, నాలాగా ఉండమన్నటువంటి పౌలు భక్తుడే అంటున్నాడు, మీరు కూడా మంచి పోరాటము పోరాడండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు, నిత్య జీవమును చేపట్టు. ఎందుకు అనంటే ఈ బహుమానం ఏమిటి అని అంటే నిత్య జీవముతో పాటు కిరీటం. నిత్య జీవముతో పాటు కిరీటం. నేను గత వారం చెప్పాను, ఆయన చేతిలో మన క్రియలను బట్టి మనకు జీతం ఇవ్వబోతున్నాడు. మన క్రియలను బట్టి మనకు జీతం ఇవ్వబోతున్నాడు. ఆ జీతం ఏమిటి అని అంటే నిత్య జీవమా, నిత్య శిక్ష. ఇది కామన్. కానీ ఆ పిలుపులో ఉన్న రహస్యాన్ని గ్రహించినప్పుడు వాళ్ళకు దేవుడు బహుమానాలు ఇవ్వబోతున్నాడు. అలాంటి బహుమానాలు ఏమిటి అని అంటే అక్షయ కిరీటం అనేది ఒక కిరీటం అని చెప్పాడు. పౌలు అంటున్నాడు, నేను నా నీతిని బట్టి కాదు, మనం మాట్లాడుకున్నాం, నేను దోషాన్ని చూసుకున్నప్పుడు నాలో ఏ దోషము కనబడలేదు, అయినను నేను నీతిమంతుడని కాను, నన్ను పరీక్షించేటువంటి వాడు ప్రభువైన క్రీస్తు అని చెప్పినటువంటి పౌలు అంటున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము మీరు కూడా పోరాడండి. ఎందుకంటే నిత్య జీవము చేపట్టాలి. అట్లీస్ట్ కదా, అట్లీస్ట్ మీకు ఒకవేళ కిరీటాలు మీరు వద్దనుకున్నా, బహుమానాలు మీరు వద్దనుకున్నా, మీ బ్రతుకు కనీసం నిత్యము బ్రతకాలి, ప్రభుతో కూడా ఉండాలి అని అంటే మీరు ఖచ్చితంగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విశ్వాసమును కాపాడుకోవాలి అని భక్తుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. చివరి ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. 2వ అధ్యాయము 10వ వచనంలో మరొక కిరీటాన్ని గురించి అక్కడ రాయబడుతుంది. ఆయన ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండు. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణము వరకు నమ్మకంగా ఉండాలి. ఈ విశ్వాసం ఎప్పటి వరకు కాపాడుకోవాలి అంటే మరణము వరకు కాపాడుకోవాలి. మరణము వరకు కాపాడుకున్నప్పుడే మనము ఆ యొక్క జీవ కిరీటాన్ని పొందుకుంటాం. కావాలంటే ప్రయాసపడు, వద్దనుకుంటే ప్రభువుని కూడా వదిలేయచ్చు. ఆయన ఖచ్చితంగా నువ్వు కావాలి అనేది ఆయన అడిగాడు ఒకరోజు శిలువ మీద నుండి. కానీ ఈరోజు అంటున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకుంటావా, నేను ఇచ్చే బహుమానాలు నీకు అందుకుంటా. ఎస్తేరు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది కదా, చివరి వచనాలలో వాళ్ళు చక్కగా ఏంటి సంపాదించి వాళ్ళకి బహుమానాలు పంచుకున్నారు అనేది అక్కడ మనకి కనబడుతుంది. ఒక్క మాట అది కూడా చెప్పండి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 19వ వచనం చివరి మాట. అది విందు చేయదగిన శుభదినము అనుకొని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచూ వచ్చింది. కొంచెం పైన
షూషనునందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందున 14వ దినమందున కూడుకొని. చూడండి, నేను చదువుతున్నాను 16 చివరి భాగము. తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొంది. అయితే మరొక మాట, 14వ దినమందును వారు నెమ్మది పొంది విందు చేసుకొని సంతోషముగా ఉండేది. తర్వాత మాట, నెమ్మది పొంది విందు చేసుకొని సంతోషముగా ఉండేది. యూదులు ఆధార మాసము 14వ దినమున సంతోషముగా నుండి అది విందు చేయదగిన శుభదినం అనుకొని చూసారా, పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిన దినము. అదే నిత్య జీవంలో ప్రవేశించే దినం. అదే మనకు దేవుడు ఇస్తున్నటువంటి బహుమానము. రాత్రి గాడ్స్ మెర్సీలో పెట్టిన మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 11వ వచనం చూస్తే అక్కడ కూడా ఒక మాట ఉంటుంది. చూడండి. ఆలకించుడి భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయడు. ఎవరికో చెప్పట్లేదు. ఆ సియోను కుమార్తె ఎవరు? బహుమానం ఎక్కడుందంట? యెహోవా చేతిలో, దేవుని చేతిలో ఉందండి. అది అట్లా ఒక కప్పుని అట్లా చూపించినట్టు చూపించట్లేదు దేవుడు. ఎవరికి ఇచ్చే బహుమానమైన ఆయన చేతిలోనే ఉన్నది అని నేను జ్ఞాపకం చేస్తున్నా. అది దేవుడు మాత్రమే ఇచ్చేది. పేటర్ గారు వస్తేనో లేదా యోహాను వస్తేనో వాళ్ళు కన్విన్స్ చేయడానికి వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. మనం అక్కడ కన్విన్స్ చేయడానికి లేదు అసలు. ఈ లోకంలోనే ఏదన్నా దేవుడు గర్తించినప్పుడు అలా కాదు ప్రభు అని నేను 2-3 సార్లు అన్నప్పుడు నువ్వు నాకు తిరిగి నాకు చెప్పొద్దు అని చెప్పాడు. అట్ల గురించి నువ్వు మాట్లాడొద్దు అన్నాడు. అదేంటి దేవుడు ఇలా కూడా మాట్లాడతాడా అన్నప్పుడు నో, ఏదో ఒక మాట, ఇంగ్లీష్ మాట, చక్కటి మాట అది అన్నప్పుడు అలా కూడా దేవుడు చెప్తాడా అనుకున్నప్పుడు మోషేని జ్ఞాపకం చేశాడు. మోషే కూడా అడిగాడు, ప్రభువా నేను కూడా ఈ యొక్క వర్గాన్ని దాటుతాను అన్నప్పుడు ఇక నువ్వు మాట్లాడొద్దు అంటాడు. నువ్వు అలా మాట్లాడొద్దు అని అన్నాడు. అంటే దేవుడు నో కాంప్రమైజ్, ఒక మాట అలాంటిది కాంప్రమైజ్ కాదు. మనం పృథివీలో చెప్తాం కదా, కంప్లైంట్స్ కాదు. నువ్వు అలాంటిది నాకేం చెప్పొద్దు అంటే నేను అలా చేయకపోతే ఇలా కాదు కదా అని అన్నప్పుడు అన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుని చేతిలోనే మన బహుమానం ఉంది. దేవుని చేతిలో మన బహుమానం ఉంది. సామెతల గ్రంథం నుంచి కూడా 21వ అధ్యాయం 14వ వచనం చూస్తే 21వ అధ్యాయము 14వ వచనం. చాటున ఇచ్చిన బహుమానం, కోపమును చల్లార్చు. చాలండి. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చు. ఒకవేళ ఈ లోకరీత్యా మనుషులు ఇచ్చే బహుమానాలు, మనుషులు ఇచ్చేటువంటి మన్ననలు, మనుషులు ఇచ్చేటువంటి ఏమంటారు పొగడ్తలకు ఇదైపోయి లొంగిపోయి కొన్నిసార్లు మనని వచ్చేసి గొప్ప చేస్తారు. నువ్వే బాగా చేస్తావమ్మా, నువ్వే బాగా చేయగలవమ్మా, మీరే బాగా చేస్తారు మనకి ఇస్తారన్నమాట. వాటికి పొంగిపోయి ఏం చేస్తామంటే మన ప్రతిష్ఠితని కోల్పోతాం. మన ప్రతిష్ఠితని అందుకని బైబిల్ అంటున్నాడు, మీరు జ్ఞాని కదా, చాటును ఇచ్చే బహుమానాలు కూడా మీరు లొంగిపోవద్దు. దేవుడిచ్చే బహుమానము ఆయన చేతిలోనే ఉన్నది. కాబట్టి అది తీసుకొని ఆయన రాబోతూ ఉన్నాడు. మరొక మారు వినబడుతూ ఉంది, నేను రాబోతున్నాను. సిద్ధపాటు లేని వారి కొరకు ప్రభు సెలవిస్తున్నాడు. బుద్ధిగల కన్యకలకు కూడా అలాగే బుద్ధి లేని కన్యకలకు కూడా అలాగిన పిలుపు వచ్చింది. ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు. కాబట్టి విని కూడా నిర్లక్ష్యంగా ఉంటే మనం ఏమి కోల్పోతామో అనేది, మన లైఫ్ కోల్పోతాం, ముందు మనం నిత్య నరకాగ్నిలో కోల్పోతాం. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు,
ఆ ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము కొరకు మీరు ప్రయాసపడండి, మీరు పోరాడండి, మీరు జయించండి, మీరు మితముగా ఉండండి, మీరు ప్రయాసతో కూడి విశ్వాసంలో కాపాడుకోండి. అక్షయ కిరీటమైన, నీతి కిరీటమైన, జీవ కిరీటమైన, ఆడబారని కిరీటమైన, మహిమ కిరీటమైన, ఎన్నో దయా కిరీటమైన, కరుణా కటాక్షములతో నింపేటువంటి కిరీటమైన ఆయన చేతిలో ఉంది. ప్రతివాడు కూడా మరణము వరకు నమ్మకముగా ఉంది. మరణము వరకు విశ్వాసమును కాపాడుకో. నేను గురి వద్దకు పరిగెత్తాను, దేవుడు నాకు నీతి కిరీటాన్ని ఇచ్చాడు. విశ్వాస సహితంగా ఈ పరుగు పందాన్ని సాగించు. దేవుడు మీకు కిరీటాన్ని సిద్ధపాటు చేశాడు, లేదా బహుమానాన్ని సిద్ధపాటు చేశాడు. ఎందుకంటే ముందు మన భక్తులందరూ పొందుకుని సింహాసనాల మీద కూర్చున్నవారు చూసినప్పుడు ఖచ్చితంగా మనం నమ్ముతున్నాం. బైబిల్లో ఉన్నటువంటి సున్నా పొల్లు హల్లుతో సహా వాస్తవమని నమ్ముతున్నాం. ప్రతిదీ కూడా సత్యము అని నమ్ముతున్నాం. క్రైస్తవుడు అనబడిన వాడు ప్రతి ఒక్కడు ఈ లోకంలో ప్రతివాడు నమ్మదగిన ఏదైనా ఒక బుక్ ఉందా అని అంటే అది బైబిల్ మాత్రమే. అది పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టబడినది అందుకే. కాబట్టి ఎవ్వరూ కూడా దీన్ని ఈరోజు దీన్ని ఒకవేళ పరిహసించవచ్చు, దీన్ని కాల్చివేయచ్చు. కాల్చివేసిన వాళ్ళే బైబిల్ని సంకన పెట్టుకొని చేతిలో పెట్టుకొని బైబిల్ను బోధిస్తూ తిరుగుతున్న వాళ్ళు బొచ్చుడు మంది మనకి తెలుసు. సాధు సుందర్ సింగ్ అట్టి వారిలో మొదటివాడు. ఆయన ప్రభు కొరకు చనిపోయాడండి, ఆయన కొరకు త్యజించాడు. ఆయన చుట్టూరు కొన్ని మితముగా ఆయన హద్దులు నిర్మించుకున్నాడు. ఈరోజు సాధు సుందర్ సింగ్ అంటే ప్రపంచానికే తెలిసిన వాడు, ఒకప్పుడు పంజాబ్ వాడు. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, బహుమానము నా చేతిలో ఉన్నాడు, తీసుకోవడానికి నేను సిద్ధంగా అని ప్రభు అడుగుతున్నాడు. సిద్ధపడి ఉంటే దేవునికి స్తోత్రం. సిద్ధపడ్డానని భ్రమలో ఉంటే మాత్రం దేవుడు చాలా బాధపడతాడు, అని చాలా కలత చెందుతాడు. అటువంటి కృప మనకి కూడా, అటువంటి అక్షయ కిరీటం దేవుడు మనకిచ్చి నిత్య జీవమునకు వారసులుగా ఉన్నట్లు మరణము వరకు నమ్మకముగా ఉండడానికి ప్రభు తన అత్యంత కృపను మనకు అనుగ్రహించిన కాక ఆమేన్. అర్థం చేసుకుందాం.